హలో ఎవ్రీవన్, ఇవాళ మనం సాంబార్ పౌడర్ ఎలా తయారు చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ నిండా శనగపప్పు వేయాలి. తర్వాత 3/4 గ్లాస్కి ధనియాలు వేసి వేయించుకోవాలి. దాని తర్వాత కొంచెం కందిపప్పు గింజలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. సో ఒక చిన్న టేబుల్ స్పూన్ తోటి ఒక 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు వేయాలి. దాని తర్వాత ఒక 2 స్మాల్ టేబుల్ స్పూన్స్ తోటి మెంతులు వేయాలి. తర్వాత 1/4 స్పూన్ వరకు మిరియాలు వేయాలి. ఇవన్నీ కొంచెం దూరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫస్ట్లోనే వేయకూడదు, కొంచెం దూరగా వేయించిన తర్వాత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం బాగా చల్లారిన తర్వాత బాగా అన్నీ కలిపేసేసి మిక్సీకి వేసేయాలి. బాగా ఫైన్ పౌడర్ చేసేస్తే సాంబార్ పౌడర్ రెడీ. సో హోమ్మేడ్ తయారీ విధానం సాంబార్ పౌడర్ చూసారు కదా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.